పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ప్రెజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి ఫార్మర్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ ఫార్మర్ చేసిన బ్రూడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫార్మర్ అయితే బ్రూడింగ్‌ని చాలా బాగా చేశారు. కానీ కొన్ని చోట్ల డ్రింకర్స్ వద్ద నీరు ఉండి అక్కడ వేసిన న్యూస్ పేపర్ తడిసిపోవడం గమనించవచ్చు. ఈ విధంగా బ్రూడింగ్‌లో న్యూస్ పేపర్ తడిచినట్లయితే వెంటనే ఆ పేపర్‌ని తీసి కొత్త పేపర్‌తో మార్చుకోవాలి. లేదంటే ఆ తడి పేపర్ మీద చిక్స్ తిరగడం వల్ల చిక్స్‌లో లెగ్ వీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో మోర్టాలిటీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బ్రూడింగ్ ఏరియాలో ఎక్కడైనా సరే తడిగా కనిపించినట్లయితే అక్కడ న్యూస్ పేపర్‌ని ఖచ్చితంగా మార్చుకోవాలి. అదేవిధంగా న్యూస్ పేపర్ కాకుండా లిట్టర్ కూడా తడిసినట్లయితే వెంటనే ఆ తడి లిట్టర్‌ని తీసేసి పొడి లిట్టర్‌ని పోసుకోవాలి. ఈ విధంగా బ్రూడింగ్ ఏరియా ఎప్పుడు డ్రైగా ఉంటే చిక్స్ గ్రోత్ మంచిగా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మీలో ఎవరికైనా క్వాలిటీ వెంకా 430Y బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. మా దగ్గర ఈ బ్రీడ్‌కి సంబంధించిన ఫీడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మేము కేవలం చిక్స్ సప్లై మాత్రమే కాకుండా చిక్స్ డెలివరీ అయ్యాక బాయిలర్ ఫార్మింగ్‌కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడానికి మా పీపీఎఫ్ కాల్ టీమ్‌ని కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతాము. కాబట్టి కొత్తగా బాయిలర్ ఫార్మింగ్ చేయాలనుకునే వారికి ఇది ఈజీ అనే చెప్పవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు వెంటనే మా పీపీఎఫ్ కాల్ టీమ్‌కి సంప్రదించి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ విషయాలు తెలుసుకోవాలి అంటే మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.